ఉదయం 6 టేబుల్ 6:30 గంటల సమయప్పుడు పోలీసులకు ఒక సైకో లాంటి వ్యక్తి పబ్లిక్ మీద రాలేస్తున్నాడు, మహిళల మీద రాలేస్తున్నాడు అనే సమాచారం రావడంతో ఇమ్మీడియట్గా కూడా మొబైల్ వెహికల్ గంగవరం పోలీస్ స్టేషన్ సంబంధించిన మొబైల్ వెహికల్ డ్రైవరు ధనుంజయ్ ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. పబ్లిక్ సహాయంతో అతను పట్టుకొని అతను బాగా ఉన్మాద స్థితిలో ఉండి అతని దాడి చేస్తుంటే అతన్ని పట్టుకొని బలవంతంగా జీబులో ఎక్కించడం జరిగింది. జీబులో ఎక్కించి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ధనుంజయ్ కారులో స్టీరింగ్లో కూర్చుంటే వెనక నుంచి అతని మీద దాడి జరిగితే దిగి అతను కంట్రోల్ చేయడానికి వెనక్కి వచ్చాడు. ఆ లోపు అతను ఆ వ్యక్తి సైకో లాంటి వ్యక్తి ఫ్రంట్ సీట్లోకి వెళ్ళి ఆ హైవే మొబైల్ వెహికల్ తీసుకొని స్పీడ్గా వెహికల్ పోతూ మధ్యలో ఒక ఆటోకు 2 టూ వీలర్స్కు దానికి వచ్చి వెహికల్ డ్యామేజ్ చేయమైంది. దాని తర్వాత పబ్లిక్ పోలీసు అంతా వెంటబడితే అతను పరిగెత్తుంటే వెళ్ళి పక్కన చెట్లకు దూకేశాడు. ఫైర్ సర్వీసెస్ పోలీసు వాళ్ళు ఇక్కడ పబ్లిక్ అంతా కలిసి అతన్ని పట్టుకొని రెస్క్యూ చేసుకుని తీసుకెళ్ళిపోయినాము, హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అతని పేరు రత్నాధర్ అని చెప్పేసి 36 ఇయర్స్, నాగసంద్ర విలేజ్, యలహంక. రాత్రి వాళ్ళ భార్యను బాగా తాగి కొట్టి బాగా హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ అమ్మ అని పెట్టాడు. అతను విచారిస్తే సైకో లాంటి ఫీలింగ్తో హెవీ డ్రింకర్ 4-5 రకాల మందులు తాగుతూ ఉంటారని చెప్పి తాగినప్పుడు సైకో లాగా బిహేవ్ చేస్తుందని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. నైట్ కూడా వాళ్ళ భార్యను బాగా కొడితే వాళ్ళ భార్య కూడా యలహంకలోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. అక్కడ దానికి 11 గంటల సమయంలో ఈ మధ్యాహ్నం వచ్చి ఇట్లా పెట్టినా అన్నాడు. వాడిని అదుపులో తీసుకున్నాము, వాడి మీద కేసు కట్టినాము, రిమాండ్ కూడా పంపిస్తున్నాము. గట్టిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చి యాక్ట్ ఏంటి, తాగడం ఏంటి, చట్టం ఏంటి, ఏముంటుంది మొత్తం అతనికి అర్థమయ్యేలాగా చెప్తున్నాము. ఇంకా అతని మీద వాళ్ళ ఫాదరు వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతని మీద ఏం కేసు ఉన్నాయి, ఏమున్నాయి, గతంలో ఏమైనా ఉన్నాయా, ఇది సైకాలజికల్ ప్రాబ్లమా లేదా హెవీ డ్రింకింగ్ ప్రాబ్లమా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా పెట్టుకుంటాం. అతను బలమే రావడం మీద ఇది ఫస్ట్ టైం అంటున్నాడు. రాత్రి తాగిన మధ్యలో వచ్చేసాను, భార్యను గొడవ పడి ఇంట్లో వాళ్ళు కొడుతుందని చెప్పారు. దీనిపైన సమగ్ర విచారణ జరుగుతూ ఉంది.